ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న జననేత స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాకినాడ మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం దగ్గర గల వైఎస్ రాజశేఖర విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. కేక్ కత్తిరించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్యం అందించారని, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రైవేటు కార్పొరేట్ విద్య అందించి దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండేపల్లి సూర్యవతి, బాబీ తదితరులు పాల్గొన్నారు. చిరస్థాయిగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు గ్రామాన కూడా మహానేత విగ్రహానికి నివాళులు అర్పించడం, మండల హెడ్ క్వార్టర్స్ అట్లాగే గొల్లపురం పట్టణం అన్ని పట్టణాల్లో కూడా చేయడం జరిగింది. ఈరోజు పిఠాపురం హెడ్ క్వార్టర్స్ అదేవిధంగా పిఠాపురం మున్సిపాలిటీలో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పార్టీ కేడర్ అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి, మండలం నుంచి, మున్సిపాలిటీ నుంచి అందరూ కూడా చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ ప్రెసిడెంట్లు, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ కేడర్ అంతా కూడా వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా కలిసి రావడం జరిగింది. ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడంతో పాటు ఈరోజు పిఠాపురం హాస్పిటల్లో పేషెంట్స్ అందరికీ, ఇన్పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్, బ్రెడ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరికీ తెలుసు, ఈ భూమి ఉన్నంత వరకు ఆయన పేరు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచి ఉండే కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. రాజకీయాల్లో అందరూ వస్తుంటారు, వెళ్ళిపోతారు, కానీ మా నేతని హృదయంలో పెట్టుకున్న కొద్ది మంది వ్యక్తిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు. ఎందుకంటే ప్రజలకి పరిపాలన దగ్గరగా చేయటం మాత్రమే కాకుండా ప్రభుత్వం అంటే ప్రజల కోసమే అని నిరూపించిన వ్యక్తి. ఈరోజు అందరూ కూడా పోలవరం గురించి ప్రస్తావించుకుంటున్నారంటే, పోలవరం ఇష్యూ ఉంది అంటే పోలవరానికి ఎప్పుడో మరుగున పడిపోయిన దాన్ని కాలువలు తవ్వి దాన్ని ఒక జీవం పోసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతేకాకుండా పేదవాడి కోసం ఆలోచించి, పేదవాడికి అన్నీ కావాలి, విద్య కావాలి, అదేవిధంగా వైద్యం కావాలి, పేదవాడికి ఆర్థికంగా బలోపేతం కావాలి, విద్య ద్వారానే సమాజంలో అసమానతలు తొలగించవచ్చని ఆలోచించి పేదవాడు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళలేరు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు, ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది తక్కువగా ఉంటుంది, అందరికీ కూడా సరిపోదు, సీట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రైవేటు హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్లో కూడా పేదవాడు చదువుకునే అవకాశం ఉండాలని ఆలోచించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకోసమే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం, అదేవిధంగా ఆరోగ్యశ్రీని పెట్టడం, 108 తీసుకొచ్చి ఎక్కడున్నా సరే 108 వచ్చిన తర్వాత ఒక ఫోన్ కొడితే చాలు హాస్పిటల్కి అందరినీ ప్రాణాలు పోకుండా తీసుకెళ్ళగలిగే ఒక మంచి అవకాశాన్ని ప్రజలకు ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎవ్వరూ చేయనట్టుగా శాచురేషన్ పద్ధతిలో ప్రజలకి శాచురేషన్ పద్ధతి అప్పుడు ఎంచి ఒక కమిటీలు వేసుకుని ఆ కమిటీల ద్వారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఇచ్చుకొని పార్టీ పరంగా అందరినీ చూసి అసమానతలతో ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసి శాచురేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకు మించి కార్యక్రమాలు ప్రజలకు అందరికీ అందించడం జరిగింది.